హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే బాస్ ఇక ఆఫీస్కి లేట్ అయింది, నేను బయలుదేరుతాను అని చెప్పి ఇక పద్మావతి వెళ్తుంటే, ఆగు పద్మావతి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా ఆఫీస్కే కదా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటుంటే, బాస్ నేను నా గరుడని తీసుకుని వచ్చాను, మరి దాన్ని ఎక్కడ పెట్టమంటారు అని అడగడంతో, ఏంటి గరుడనా? విచిత్రంగా ఉంది, ఇంతకీ ఎవరా గరుడ, ఎక్కడ ఉంది అని అడగడంతో, దానికి పద్మావతి బయట ఉన్న తన బైక్ని చూపిస్తుంది. అది చూసి ఇక సుగుణ అయితే గట్టిగా నవ్వుతుంది. ఏంటి దాని పేరు గరుడనా, భలే ఉందే అని విచిత్రంగా పెట్టావు పేరు అని అడగడంతో, దానికి పద్మావతి, మేడం నా గరుడని చూసి అంత వెటకారంగా నవ్వకండి, దానికి కోపం వస్తుండది, అది చూశారు ఎలా చూస్తుందో, అసలు దానికి నాకు ఎంతో అనుబంధం ఉంది అని చెప్పి ఇక గరుడ కోసం పద్మావతి చెబుతూ ఉంటే, దానికి యశోధరైతే, పద్మావతి ఇక ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతావా, ఆఫీస్కి వచ్చేదేమైనా ఉందా అని అడగడంతో, సారీ బాస్, ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి ఇక పద్మావతి బయలుదేరుతుంటే, యశోధర్, పద్మావతి ఆ గరుడని నేను ఆఫీస్కి రప్పిస్తాలే, నాతో పాటు నువ్వు కారులో వచ్చేసేయి అని చెప్పడంతో, అది నేను చెప్తున్నాను కదా, ఇప్పటికే ఆఫీస్కి చాలా టైం అయింది, ఇక బయలుదేరదామా అని అడగడంతో, ఇక పద్మావతి అయితే గరుడకి, సారీ గరుడ, ఆఫీస్కి బాగా లేట్ అయి ఉండాది, ఇప్పుడు నీతో పెట్టుకుంటే ఆఫీస్కి లంచ్ టైంకి వెళ్ళవలసి వస్తుంది, నువ్వు ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసే అని చెప్పి పద్మావతి ఇక కారెక్కి కూర్చుంటుంది. ఇంకా యశోధర్ పద్మావతిని తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా పద్మావతి అయితే యశోధర్తో మాట్లాడుతూ, బాస్ నిజంగా మేడం చాలా మంచివారు, మేడంని చూస్తుంటే నా దగ్గర వాళ్ళతో ఉన్నట్టుగా అనిపిస్తుంది, మేడం అభిమానం ఆప్యాయత నా మనసుకి ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి పద్మావతి ఇక లొడలొడ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. పద్మావతి అలా మాట్లాడుతుంటే యశోధర్ పద్మావతిని చూస్తూ, పద్మావతి నువ్వలా మాట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా అని చెప్పి ఇక యశోధర్ పద్మావతిని పొగడేస్తాడు. పద్మావతి వెంటనే, మీరే కాదు మా ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే అంటారు, ఆ టెంపరోడు అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఏంటి టెంపరోడా, ఎవరు అని అడగడంతో, అదేం లేదులే బాస్, మీరు ఎదురు చూడండి, అసలే నాకు కార్ ఫాస్ట్గా తీసుకెళ్తే భయం అని చెప్పి పద్మావతి ఇక టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే అను ఆర్య ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అను అయితే ఆర్యతో, ఏవండి నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అని చెప్పి అను మాట్లాడుతుంటే, అను మాటలకి ఆర్య, ఏమైందను అలా మాట్లాడుతున్నావు, ఒకప్పుడు అందరం కలిసి ఉండాలి అని చెప్పే నువ్వే ఈరోజు వీళ్ళతో కలిసి ఉండలేను అని చెప్తున్నావు, నాకు నువ్వేం చెప్తున్నావో అస్సలు అర్థం కావట్లేదు, నువ్వు అనవసరంగా పద్మావతిని అనుమానిస్తున్నావు, తన మీద నీకెవరో తప్పుడు మాటల్ని నూరిపోస్తున్నారు, అవన్నీ నిజమని నమ్మి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అని అంటుంటే, దానికి అను, లేదండి నాకు ఎవ్వరూ ఏమీ నూరిపోయట్లేదు, నేను అంతా చూస్తున్నాను, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, పద్మావతి ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు, నా బిడ్డని నేను కాపాడుకోవాలి అనుకుంటే నేను ఈ కుటుంబంతో కలిసి ఉండకూడదు అని చెప్పి ఇక అను మాట్లాడుతుంటే, అను మాటలకి ఆర్య చాలా కోపంగా లేచి నుంచుంటాడు. ఏంటను కొత్తగా మాట్లాడుతున్నావు, పద్మావతి ఎట్లాంటిదో నాకంటే ఎక్కువ నీకే తెలుసని నమ్మాను, కానీ అదంతా వేస్ట్ అని ఇప్పుడు అర్థమైంది, చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగావు, కలిసి తిరిగావు, తనని ఇదే నన్ను అర్థం చేసుకుంది, నువ్వు అనవసరంగా పద్మావతిని అనుమానిస్తున్నావు, తను ఎప్పుడు కూడా మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటుంది, అలాగే ఇక పాపని తన సొంత బిడ్డలాగా చూసుకుంటుంది, కానీ నువ్వు అనవసరంగా పద్మావతిని లేనిపోని మాటలు అంటున్నావు, చూడు ఒక్కసారి అసలు
మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో, అసలు మీ ఇద్దరి మధ్యలో దేనివల్ల గొడవ స్టార్ట్ అయిందో దాన్ని దాన్ని పద్మావతితో కూర్చుని మాట్లాడి తెలుసుకో. గొడవలన్నీ సర్దుమణుగుతాయి. అనవసరంగా విడిగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన మానుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆర్య వెళ్ళిపోతాడు. ఇంతలో దివ్య లోపలికి వచ్చి, చూసావా వదిన, ఆ పద్మావతి ఇంట్లో అందరినీ ఎంతలాగా తన బుట్టలో వేసుకుందో. అసలు తన మాట అంటేనే వేదం. తన కోసం కట్టుకున్న భార్యని నిన్ను కూడా అన్నయ్య మాటలనే స్టేజ్కి వచ్చేసింది. ఆ పద్మావతి వీళ్ళందరికీ ఏం మందు పెట్టిందో అని చెప్పి ఇక దివ్య ఇంకా 4 మాటల్ని అనుకి ఎక్కిస్తుంది. అను దివ్య మాటలు విని, లేదు దివ్య, లేదు, ఎవరు అవునన్నా కాదన్నా నా బిడ్డని నేను కాపాడుకోవాలి. ఈ కుటుంబంలో ఉన్నంత వరకు నా బిడ్డకి పద్మావతి వల్ల ఏదో ఒక ఆపదైతే ఉంది. నేను ఈ కుటుంబాన్ని వదిలి దూరంగా నా బిడ్డని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అను మాట్లాడుతుంటే అను మాటలకి ఇక దివ్య అయితే ఇంకాస్త ఆర్జ్యం పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అరవింద పాప ఏం చేస్తుందో పాపని చూడాలనిపిస్తుంది. విక్కీ ఎప్పుడు ఫోన్ చేసినా సరే పాప నిద్రపోతుందనో ఏదో ఒకటి చేస్తుందనో చెప్తున్నాడు. అసలు అమ్మ ఎలా ఉందో అని చెప్పి ఇక అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. అరవింద ఆలోచన చూసి ఇక మురళి, రానమ్మా రానమ్మా, ఏంటి అంతలాగా ఆలోచిస్తున్నావు అని అడగడంతో దానికి అరవింద ఏం మాట్లాడకుండా మౌనంగా కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. రానమ్మా, మౌనం సమాధానం కాదు, ఒక్కసారి ఇటు చూడు. నువ్వు అనవసరంగా నీ బిడ్డ ఉందని, అలాగే నిన్ను నీ తమ్ముడు విక్కీ కాపాడతాడని లేనిపోని ఆశలు పెట్టుకోవద్దు. ఇదిగో నేను చెప్పేది విను. ఈ ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టు. ఈ ఆస్తి మొత్తానికి యువరాణిని చేస్తా. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా. పోతే పోయింది ఆ బిడ్డ, మనం ఇంకొక బిడ్డని కందాం అని చెప్పి ఇక మురళి అరవిందని తన మాయ మాటలతో అరవింద మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాడు. అరవింద్ అయితే, ఛీ నీచుడా, ఇంకా నీ మాటలు నమ్మడానికి ఇక్కడ నేను సిద్ధంగా లేను. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా కుటుంబానికి, నా కడుపున పుట్టిన కూతురికి దూరం అయ్యి ఇలా ఒంటరి దానిలాగా బాధపడుతూ బ్రతకవలసి వచ్చింది అని చెప్పి ఇక అరవింద చాలా కోపంగా వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుని పక్కకి తిరిగి ఉంటుంది. ఛీ, ఈ అరవింద నా మాట ఎప్పటికి వింటుందో, అసలు దీని బిడ్డని ఎక్కడ దాచిపెట్టిందో అని చెప్పి ఇక మురళి ఆలోచిస్తుండగా ఇంతలో మురళికి ఫోన్ వస్తుంది. ఫోన్ చూసిన మురళి ఇక అటు ఇటు చూస్తూ బయటకైతే వెళ్తాడు. ఫోన్లో దివ్యతో మాట్లాడుతూ, దివ్య ఏంటి అనుకోకుండా సడన్గా ఫోన్ చేసావు అని అంటుంటే, బావా నీకు గుడ్ న్యూస్ బావా, ఇది నీతో షేర్ చేసుకోకుండా అస్సలు ఉండలేకపోతున్నాను అని చెప్పడంతో, ఏంటి గుడ్ న్యూసా, ఏంటి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ అని మురళి అడగడంతో దానికి దివ్య, అక్క చెల్లెళ్ళిద్దరి మధ్యలో తీరని దూరాన్ని పెంచేశా. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టనట్టు చేసేసా. పప్పు ఉప్పులాగా ఇద్దరి మధ్యలో పెద్ద చిచ్చు పెట్టేశా అని చెప్పి ఇక దివ్య చెప్తుంటే, చూడు దివ్య, నువ్వనుకున్నట్టుగా పద్మావతి అంత అమాయకురాలేమీ కాదు. నువ్వు అను పద్మావతులకి గొడవ పెట్టినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఏమాత్రం కూడా పెరగదు. ఖచ్చితంగా పద్మావతి దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ మునుపటిలా కలిసిపోతారు. అలా కలవకుండా ఉండాలి అంటే నువ్వు ఇంకొకటి ఏదైనా పెద్ద ప్రయత్నమే చేయాలి, గుర్తుపెట్టుకో, సరేనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక మురళి ఫోన్ కట్ చేస్తాడు. మురళి అలా చెప్పడంతో దివ్య, బావ చెప్పింది నిజమేనా? మళ్ళీ పద్మావతి అను కలిసిపోతారా? ఇంతవరకు నేను ప్రయత్నించిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయా? లేదు, వీల్లేదు, వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద అగాధమే సృష్టించాలి. అది ఏంటా అని చెప్పి దివ్య ఆలోచిస్తుంటుంది. ఇక ఇక్కడ చూస్తే విక్కీ ఆఫీస్లో, ఏంటి బాస్ ఇంటికి వెళ్ళిన ఈ పద్మావతి ఇంకా రాలేదు, అసలు అక్కడ ఇది ఏం చేస్తుంది అని చెప్పి ఇక విక్కీ ఫోన్ తీసి పద్మావతికి కాల్ చేస్తుంటాడు. పద్మావతి ఒక్కసారిగా విక్కీ ఫోన్ చూసి కంగారు పడుతూ కాల్ కట్ చేస్తుంది. ఇక అలా కట్ చేయడంతో విక్కీకి మరింత కోపం వస్తుంది. నా ఫోనే కట్ చేస్తుందా, చెప్తా దీని పని అని చెప్పి ఇక విక్కీ మళ్ళీ పద్మావతికి కాల్ చేస్తుంటాడు.
పక్కనే ఉన్న యశోధర్, పద్మావతి ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు అన్నిసార్లు కట్ చేస్తున్నావు, వాళ్ళకి ఏం అవసరమో ఒక్కసారి కాల్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పడంతో దానికి పద్మావతి, పర్వాలేదు బాస్, నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతాను అని పద్మావతి అంటుంటే మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇక యశోధర్ పద్మావతి చేతిలోంచి ఫోన్ తీసుకుని తానే లిఫ్ట్ చేస్తాడు. ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలియకుండా విక్రమాదిత్య అయితే, ఏయ్ మెంటల్, ఆఫీస్కి ఎప్పుడనగా బయలుదేరావు, ఇంతవరకు రాలేదు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఆఫీస్కి రాకుండా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి ఒక్కసారిగా యశోధర్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతాడు. ఇక పద్మావతి అయితే, సారు నేను ఆఫీస్కే వస్తుండాను, ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను, మీరు ఫోన్ కట్ చేయండి అని అంటుంటే ఇక విక్కీ అయితే, ఏయ్ ఫోన్ కట్ చేసావంటే చంపేస్తాను, అయినా నీకు బాస్ని నేను, నా మాట వినకుండా నువ్వు ఎవరి కోసమో ఫోన్ కట్ చేస్తావా, ఇంకొకసారి ఫోన్ కట్ చేస్తానన్న మాట వచ్చిందంటే నీ పీక నొక్కుతాను అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతి మీద గట్టి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పద్మావతి కొంప ముంచుతున్నాడు టెంపరోడు. శ్రీనివాస, ఇప్పుడు ఎట్టా కాపాడుకోవాలప్పా అని చెప్పి పద్మావతి ఆలోచనలో పడుతుంది. ఇక విక్కీ అయితే, ఏయ్ పద్మావతి మాట్లాడవేంటి అని అంటుంటే, సారు సారు ఇక్కడ బాసు ఉండారు సారు అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే, ఎవడా బాసు, నీకు బాస్ ఈ విక్రమాదిత్య మాత్రమే, గుర్తుపెట్టుకో అని చెప్పి విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి పక్క నుంచి యశోధర్, మిస్టర్ విక్రమాదిత్య నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆలోచించు, నేను యశోధర్ని అని అంటుంటే, నువ్వు యశోధర్ అయితే నాకేంటి, మెగాస్టార్ చిరంజీవి అయితే నాకేంటి, నేను పద్మావతితో మాట్లాడుతున్నాను అని అంటుంటే, మిస్టర్ విక్రమాదిత్య నేను నీ బాస్ యశోధర్ని అని చెప్పడంతో ఇక అప్పుడు కానీ యశోధర్ మెలకువలోకి రాడు, విక్కీ మెలకువలోకి రాడు. అది బాస్ బాస్ అని చెప్పి భయంతో విక్కీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక పద్మావతితో యశోధర్, ఏంటి పద్మావతి, ఈ విక్రమాదిత్య రాను చాలా రెచ్చిపోతున్నాడు, నిన్న కూడా మోడల్తో చాలా అంటే చాలా ఓవర్ చేశాడు, ఇప్పుడు నీకు ఫోన్ చేసి నీకే బాస్ అంటూ మాట్లాడుతున్నాడు, చెప్తా ఈ విక్రమాదిత్య పని చెప్తా అని చెప్పి ఇక యశోధర్ చాలా సీరియస్గా మొహం పెట్టి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నట్టుండి, అవును పద్మావతి, ఆ విక్రమాదిత్యకి నీకు చాలా పరిచయం ఉన్నట్టుగా అంతలా మాట్లాడుతున్నాడేంటి విక్కీ, మీ ఇద్దరికి ఈ ఆఫీస్కి రాకముందు పరిచయం ఉందా, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలున్నాయా, పర్వాలేదు నేను అర్థం చేసుకుంటాను చెప్పు అని అడగడంతో దానికి పద్మావతి, ఎబ్బే అదేం లేదు బాస్, నేను ఎవరితో అన్నా ఇట్టే కలిసిపోతానని మీకు కూడా తెలుసు కదా, అలాగే మీతో కూడా కలిసిపోయాను కదా అని అంటుంటే, అవును నిజమే, నువ్వెవరితో అన్నా ఇట్టే కలిసిపోతావు, అయితే అంత చనువుగా అలా మాట్లాడతాడా ఆ విక్రమాదిత్య, ఇప్పుడే చెప్తాను విక్రమాదిత్య పని అని చెప్పి ఇక చాలా ఫాస్ట్గా ఆఫీస్ దగ్గర కార్ ఆపుతాడు. పద్మావతి అయితే యశోధర్ దిగకముందే గబగబా కార్ డోర్ ఓపెన్ చేసి ఆఫీస్ లోపలికి పరుగులు తీస్తుంది. యశోధర్కి ఏమీ అర్థం కాదు, ఇదేంటి పద్మావతి ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పి అలానే చూస్తుంటాడు. ఇక పద్మావతి లోపలికి వెళ్ళడంతో విక్కీ కళ్ళతో సైగ చేస్తాడు. కళ్ళతో సైగ చేయడంతో పద్మావతి విక్కీ చేయి పట్టుకుని అక్కడే పక్కన ఉన్న క్యాంటీన్లోకి తీసుకెళ్తుంది. ఇదంతా చూసిన మూర్తి, ఏంటి వీళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా ఏదో తేడాగా ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, దగ్గర ఉంటే నిప్పు పప్పులాగా ఒకేసారి పేలుతుంటారు, కానీ ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు, వీళ్ళని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందని చెప్పి మూర్తి అంటుండగానే యశోధర్, మూర్తి గారు ఆ విక్రమాదిత్యాన్ని ఒక్కసారి నా క్యాబిన్లోకి రమ్మని చెప్పండి అని చెప్పి ఇక యశోధర్ తన క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోతాడు. క్యాంటీన్లో పద్మావతి విక్రమాదిత్యతో, మీకేమైనా మెంటలా, అసలు మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా అని అంటుంటే దానికి విక్కీ అయితే, నాకు కాదు మెంటల్, నీకే తిక్క, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలన్న సంగతి నీకు తెలీదా, ఆ ఆఫీస్లో ఆ గాయత్రికి చెప్పి నాకు చెప్పకుండా ఉంటావా, నాకంటే నీకు అదే ఇంపార్టెంట్ అయిపోయిందా, అయినా
ఇంతవరకు బాస్ కొంపలో ఏం చేసావు అని చెప్పి ఇక విక్కీ అయితే చాలా కోపంగా పద్మావతిని అడుగుతాడు. దానికి పద్మావతి, ఆ రోజు బారసాల రోజు ఒక ఆవిడ్ని కాపాడానని చెప్పాను కదా, ఆవిడ ఎవరో కాదు, బాస్ వాళ్ళ మదరే. ఆవిడ ఎప్పటి నుంచో నన్ను కలవాలని బాస్ చెప్తే ఒక్కసారి కలిసి వద్దామని వెళ్ళాను. ఇంతలోనే పెంట పెంట చేసేశారు. ఇప్పుడు బాస్ మిమ్మల్ని పిలిచి ఏమడుగుతారో ఏంటో నాకెందుకో కంగారుగా ఉంది. ఆయనకి మనిద్దరి మీద అనుమానం వచ్చేసినట్టుంది అని చెప్పి పద్మావతి కంగారు పడుతుండగా ఇంతలో మూర్తి వచ్చి వెనక నుంచుంటారు. ఏంటి, మీ ఇద్దరి గురించి తెలిసిపోయిందా? ఏంటది అని మూర్తి ఆశ్చర్యంగా అడిగితే, ఏముంది, మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ కవర్ చేస్తుంది పద్మావతి. అయితే ఇంతకీ మూర్తి గారు మీరేంటొచ్చారు అని అడగడంతో, అమ్మ పద్మావతి, బాస్ విక్రమాదిత్యాన్ని పిలుస్తున్నాడు అని అంటుంటే విక్కీ, ఆయన పిలిచింది నన్ను కదా, నువ్వు పద్మావతికి చెప్తున్నావేంటి? నీకు కూడా బ్రెయిన్ పనిచేయట్లేదా అని చెప్పి విక్కీ మూర్తిని అరిచి అక్కడి నుంచి ఇక ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్తాడు. మూర్తికి ఏమీ అర్థం కాక పద్మావతి వైపు చూస్తూ, ఏంటమ్మా ఇతను ఇంత విచిత్రంగా ఉన్నాడు అని అంటుంటే, అందుకే కదా ఈ టెంపరర్తో ఎలా పడాలా శ్రీనివాస అని చెప్పి ప్రతిరోజు ఆ దేవుణ్ణి మొక్కుకునేది అని చెప్పి పద్మావతి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్తుంది. ఇక యశోధర్ అయితే విక్రమాదిత్యతో, మిస్టర్ విక్రమాదిత్య, నువ్వు లేడీస్తో అలాగేనా మాట్లాడేది అని అంటుంటే, దానికి విక్రమాదిత్య, ఇంకెలా మాట్లాడాలి బాస్, మీరే చెప్పండి, నేర్చుకుంటాను అని కాస్త పొగరుగా మాట్లాడతాడు. చూడు విక్రమాదిత్య, నిన్న నువ్వు ఆఫీస్లో చేసిన గొడవకి ఈ పాటికి నీకు రిజైన్ లెటర్ ఇచ్చి ఆఫీస్ బయట నుంచో పెట్టేవాణ్ణి. కానీ నీ టాలెంట్ని గుర్తించి ఇక్కడ ఉంచాను. కానీ నువ్వు ప్రతిసారి పద్మావతిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. పద్మావతి ఏమి నీ భార్య కాదు.